హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు రామచంద్ర నగర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే చూపిస్తున్నానండి. సేల్కి ఉన్నాయి. ఈచ్ ఫ్లోరు 2 ఫ్లాట్స్ వస్తాయి అన్నమాట. టోటల్గా 10 ఫ్లాట్స్. అండ్ ఫ్లాట్స్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చినాయి. ఇదైతే లిఫ్ట్ అండ్ స్టైర్ కేస్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట. మెట్లు స్టైర్ కేస్కి లెఫ్ట్ రైట్ ఉంటాయి. ఫ్లాట్స్ వచ్చేసి వాటికి ఆపోజిట్గా ఉండవు అండ్ ఇండివిజువల్ ఫ్లాట్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఫ్లాట్స్ అయితే రెడీ టు మూవ్లో ఉన్నాయి. ఒక కబోర్డ్స్ మాత్రమే ఇంకా చేయాలి. కబోర్డ్స్ ఒక్కటే పెండింగ్ ఉంది. మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి కబోర్డ్స్ రెడీ అయింది ఫ్లాట్ చూపిస్తుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాటు. ఓవరాల్గా అయితే 2nd, 5th ఫ్లోర్స్ ఉన్నాయి. రోడ్ సైడ్ అయితే రోడ్ సైడ్ 2nd, 5th ఫ్లోర్స్ ఉన్నాయి. రోడ్ సైడ్ నార్త్ ఈస్ట్ కార్నర్. సౌత్ ఈస్ట్ అయితే ఫస్ట్, 3rd, 5th ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోరు చూపిస్తున్నాను. ఇది వచ్చేసేపటికి నార్త్ ఈస్ట్ కార్నరు. 2nd ఫ్లోర్ అవైలబుల్గానే ఉంది. ఇది ఫ్లాట్ అయితే ఇదంతా మనకి హాల్ వస్తుంది. ఇదంతా హాల్ వస్తుంది అన్నమాట. చాలా స్పేషియస్గా ఉంది అండ్ సపరేట్ డైనింగ్ వచ్చింది. ఇదేమో కిచెన్ వచ్చిందనమాట. కిచెను ఓపెన్ కిచెన్ ఇచ్చారు. లైట్స్ ఉన్నాయా? అవి లైట్స్ ఉన్నాయా? ఇదంతా హాలు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ వచ్చింది అండ్ రోడ్ వైపు బాల్కనీ వచ్చింది. రోడ్ వైపు బాల్కనీ, ఇది రోడ్ వైపు బాల్కనీ అండ్ వాష్ ఏరియా కూడా రోడ్ వైపు. ఇది వర్క్ జరుగుతుంది కొంచెం, అందుకని ఇలా ఉంది ఫ్లాట్ అయితే. అండ్ ఇది వచ్చేసేపాటికి మాస్టర్ బెడ్రూము. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. ఇది అటాచ్డ్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్. ఇది జస్ట్ ఒక 15 days ఫినిషింగ్ వర్క్ అయితే ఉంటుంది. ఫైనల్ కోటింగు ప్లస్ కమోడ్స్, బాత్రూమ్ కమోడ్స్ అండ్ కబోర్డ్ వర్క్ పెండింగ్ ఉంటుందన్నమాట ప్రతి ఫ్లాట్కి. ఈ ఫ్లాట్ అయితే కబోర్డ్స్ అయితే చేంజ్ చేశారు. సేమ్ కబోర్డ్స్ వర్క్ అయితే ఇలాగ వస్తుంది. అండ్ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. బెడ్రూమ్స్ కూడాను టైల్స్ వచ్చేసేపటికి వెట్రిఫైడ్ టైల్స్, 2x4 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారన్నమాట. ఇది 2nd బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్. అది సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ వస్తాయి. టోటల్ వచ్చేసేపటికి 1150 ఎస్ఎఫ్టీ వస్తుంది. 950 ప్లింత్ వస్తుంది విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. 32 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది అనమాట. అండ్ కిచెన్కి వచ్చేపటికి కబోర్డ్స్ ఇలా ఇచ్చారు. ఇంకా పైన కబోర్డ్స్ చేయలేదు కాబట్టి కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ లేదు. కస్టమర్ చాయిస్ కింద కూడా కబోర్డ్స్ లేకుండా కూడా తీసుకోవచ్చు మీరు చేయించుకోవాలనుకుంటే. వాష్ ఏరియా వచ్చింది కిచెన్కి. ఇటు వాష్ ఏరియా అంటే బాల్కనీను వాష్ ఏరియా కలిసే వచ్చిందనమాట. అండ్ ముందు వచ్చేసి కొంచెం ఫ్రంట్ కారిడార్ చాలా ఎక్కువ వచ్చిందనమాట. ఫ్రంట్ కారిడార్ ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు. ప్రీమియం కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 1150 ఎస్ఎఫ్టీ టోటల్, 950 ప్లింత్ వస్తుంది విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ 4 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. టోటల్గా 10 ఫ్లాట్స్ అనమాట. ఇవి 4 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఫ్లాట్కి వచ్చేసేపటికి 32 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది అండ్ 950 ఎస్ఎఫ్టీ ప్లింత్. సో ఇదైతే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఈ ఫ్లాట్లు ఓన్లీ 2nd ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్ అవైలబుల్గా ఉన్నాయి సేల్కి. మిగతా అయితే అయిపోయింది. థ్యాంక్ యూ.